నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్టీకి కష్టపడి పనిచేసే వారికే తగిన గుర్తింపు ఉంటుంది. వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చవితి వేడుకలకు అంతా సిద్ధం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా గూడూరు పట్టణంలో వినాయక ప్రతిమలు, పూజా సామాగ్రి ఏర్పాటు, కొనుగోలుతో సందడి వాతావరణం. మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలనే వాడండి. గూడూరులోని గడియార స్తంభం వద్ద గోడ పత్రికలు ఆవిష్కరించి వివరించిన జేవీవీ ప్రతినిధులు. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు యూనివర్సిటీ హోదా. గూడూరు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన యూనివర్సిటీ ఛాన్సలర్ వంకి అరవింద. గణేష చతుర్దశి పెద్దలు పిల్లలకు ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన పండుగ. వినాయక చవితి పండుగ వస్తుందంటే చాలు గత కొద్ది రోజులుగా అన్ని ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. బొజ్జ గణపతయ్య ప్రతిమల ఏర్పాటు నుండి విఘ్నేశ్వర పూజ కోసం చేసే ప్రతి పని ఒక నైపుణ్యమే. ఈ క్రమంలో భాగంగా వినాయక చవితి పర్వదినాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. వినాయక చవితి పండుగ బుధవారం నుండి జరగనుంది. హిందువులకు అత్యంత ప్రీతికరమైన ఈ పండుగను ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పండుగ 2-3 రోజుల ముందే పిల్లల హడావిడి మొదలైంది. వీధుల్లో గణనాథుల విగ్రహాల ఏర్పాటుకు సన్నాహాలు పూర్తయ్యాయి. గూడూరు పట్టణంలో చవితి వేడుకలకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే పట్టణంలోని పాత బస్టాండు, ఆసుపత్రి రోడ్డు, బజారు వీధి తదితర ప్రాంతాల్లో గణపయ్య ప్రతిమలు ఏర్పాటయ్యాయి. దీంతో కోలాహలం నెలకొంది. చెల్లకూరు, సైదాపురం, మనుబోలు, గూడూరు మండలం తదితర ప్రాంతాల నుండి గూడూరుకు వచ్చి ఎత్తైన వినాయక విగ్రహాలను ప్రజలు కొనుగోలు చేశారు. గ్రామాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు పోటీ పడుతున్నారు. పాత బస్టాండు, ఆసుపత్రి రోడ్డు తదితర ప్రాంతాల్లో గణపతి పూజకు అవసరమైన పత్రి, వివిధ రకాల పండ్లు, చెరుకుగడలు, మట్టి వినాయక ప్రతిమలు, పూలు, ఇతర వస్తువులను విక్రయాలకు ఉంచడంతో పండుగ వాతావరణం నెలకొంది. మంగళవారం సాయంత్రం నుండి బుధవారం ఉదయం వరకు పురవీధుల్లో పండుగ సందడి నెలకొనుంది. ఇప్పటికే గ్రామాల నుండి ప్రజలు వచ్చి పూజకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఇదే విషయమై వినాయక విగ్రహాల తయారీదారులు శివాబి న్యూస్ తో మాట్లాడారు. లోకేశ వినాయక విగ్రహాలు తయారు చేసేది గత 20 సంవత్సరాలుగా వినాయక బొమ్మలు తయారు చేస్తూనే ఉంటాను. 3 అడుగుల నుంచి 15 అడుగుల ఫీట్ వరకు బొమ్మలు చేస్తూ ఉంటాము. మా సొంత పెట్టుబడి అప్పులు వడ్డీలు తెచ్చుకొని గత సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు ఇదే పనిలో ఉన్నాము. గవర్నమెంట్ మాకు ఏదైనా సహాయం చేసి మాకు ఏదైనా తయారు చేయాల్సింది. మాకు ఒంగోలు, మనుబోలు మండలం, చిల్లకూర మండలం, పాకాడ మండలం, కోట మండలం, గూడూరు మండలం, నాయుడుపేట, సూలూరుపేట, కాళహస్తి, తిరుపతి, మదనపల్లి, అనంతపురం, చిట్టివేలు, ప్రతి ఊర్ల నుంచి ప్రతి జిల్లాల నుంచి 13 జిల్లాల నుంచి వస్తారు. మాకు ఈ జిల్లాల బొమ్మలన్నీ పెద్ద బొమ్మలన్నీ ఎత్తుకుంటారు. దానికి మాకు ఏదైనా కుటుంబ సహాయాలతో మాకు ఆదుకోవాలి. ఆ పెయింట్ వేసే వాళ్ళందరూ రాజమండ్రి, ఏలూరు, భీమవరం, కాకినాడ నుంచి వస్తారు పెయింట్ వేసేవాళ్ళు. ఆ పెయింట్ వాళ్ళు కూడా కళాకారులు పర్వ. నా పేరు వెంకటేష్. మేము గత 10 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నాము. మన దగ్గర 5 అడుగుల నుంచి 15 అడుగుల వరకు విగ్రహాలు లభిస్తాయి. మన చుట్టుపక్కల నాయుడుపేట, కాళహస్తి, తిరుపతి మొత్తం అన్ని విలేజ్ దగ్గర మనకి బొమ్మలు అనేది తీసుకెళ్తారండి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం వ్యాపారం బాగానే ఉందండి. రేట్ల కాడికి వచ్చేసరికి కస్టమర్లు కొంచెం గోదాడుతూ ఉన్నారు. మా కష్టాన్ని గుర్తించి కస్టమర్లు తీసుకోవట్లేదండి. దయించి మా కష్టాన్ని గుర్తించి మీరు వినాయక విగ్రహాలు కొనాల్సిందిగా. పార్టీకి కష్టపడి పనిచేసిన వారందరికీ తప్పక గుర్తింపు ఉంటుందని, ప్రజలకు నాయకులు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. వాకాడులో జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. గ్రామం ఫ్లెక్సీలతో నిండిపోయింది. నూతన కమిటీ అధ్యక్షులు ప్రమీల,
కమిటీ సభ్యులను ఎమ్మెల్యేను నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ వాకాడు మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, అయితే ఎన్నికల్లో ఓట్లు తక్కువగా వచ్చాయని తెలిపారు. అలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన వివరించారు. వేరే విషయాల్లో కానీ జనాలతో సంబంధం ఉండి ఎలక్షన్స్లో నిలబడినప్పుడు గెలిచేవాడే మగోడు. అటు కాకుండా నేనున్నాను, ఇన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టుకున్నాను అంటే అది కుదరదు. నువ్వు జనాలతో ఉండేదాన్ని బట్టే నిన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. నువ్వు జనాలతో లేకుండా నేనున్నాను, నేను పాతోడిని అంటే కాదు. నువ్వు జనాలతో ఉండాలా, పేదవాళ్ళకి పనిచేయాలా. పేదవాళ్ళకి పని చేయకుండా నీకు నువ్వు లీడర్గా పాటిస్తే కుదిరే పరిస్థితి కాదు. ఆ పరిస్థితి నాదని అయితే కుదరదు. నువ్వు పనిచేయి, నాకు తెలుసు నీ సత్తా ఏందో చూసే ఈ పదవులు ఇస్తాను. డైరెక్టర్గా వచ్చారు అందరూ కూడా పోయినసారి ఎలక్షన్స్లో గత 5 సంవత్సరాల్లో అందరు ఇబ్బంది పడిన వాళ్ళే. చాలామంది వరకు ఇంకా కూడా కేసులు కూడా కొట్టేలా అన్ని కేసులు ఉన్నాయి. ఎందుకంటే సురేష్ గురించి చెప్తున్నా. సురేష్ అంత కాంపిటీషన్లో కోటలో ఎంపీటీసీ గెలిచాడంటే నాయకుల సహాయ సహకారంతో మగవాడు, దాంట్లో డౌట్లే. ఎవరు చెప్పినా అది కుదిరే పని కాదు. అలాంటి కుటుంబానికి ఇచ్చా నేను. ఊరికే పరాజీవన కుటుంబం వాళ్ళకి ఇవ్వాలా, జనాలు లేని వాళ్ళకి ఇవ్వాలా. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా అనాథుండి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ దిక్కు అన్నీ పెద్దగా ఉన్నటువంటి మా మదన్నకి ఇచ్చా. ఎందువల్లంటే ఆయనకి ఇవ్వాలా చెప్పా ఇందాక. ఆయనకి ఇది సరైన పదవి కాదు, తక్కువ పదవే. కానీ ఇక్కడ పార్టీ కోసం, మారేడి కమిటీ బాగోగు కోసం ఆయన అవసరం కాబట్టే నేను బలవంతం చేసి ఒప్పించానని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో వాకాళ్ళలో ఎప్పుడు కూడా మనకు 6-7 వేల మైనస్ ఉండేది. అంతకుముందు పరిస్థితి వేరు. ఈసారి మన మదన్నకి. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రెడ్డి, నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, జలీల్, మోహన్ రెడ్డి, జనార్దన్, కిషోర్ నాయుడు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలనే వాడాలని జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ కోరారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద సంస్థ ప్రతినిధులు గోడ పత్రికలు విడుదల చేశారు. స్థానిక గడియార స్తంభం వద్ద జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు గోడ పత్రికలు విడుదల చేశారు. వినాయక చవితి పండుగకు మట్టితో తయారు చేసిన ప్రతిమలను వాడాలంటూ వారు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కెమికల్స్ కలిపిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసినందువల్ల నీరు కలుషితం అవడమే కాకుండా నీటిలోని జీవరాశులు చనిపోయే ప్రమాదం ఉందన్నారు. మనం భక్తి శ్రద్ధలతో పూజించిన వినాయక ప్రతిమలు కాలుష్యానికి కారణం కాకూడదని, మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే వాడాలని ఆయన వివరించారు. మనము వినాయకుడిని చాలా భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. అట్లా భక్తి శ్రద్ధలతో పూజించినటువంటి వినాయక బొమ్మల్నే మనం నీళ్ళల్లో కలిపిన దానివల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడి అనేక రంగులు కెమికల్స్ కలిపిన విగ్రహాలను వాడి ఆ నీళ్లు కూడా కలుషితం అవడమే కాకుండా ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి జీవరాశులు కూడా కలుషితం అవుతున్నాయి. అంటే మనం భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి దేవుణ్ణే మనము ఆ నీళ్ళ వినాశనానికి కారణం మనం అవుతున్నాం. కాబట్టి దయచేసి విఘ్నులైన ప్రజలు ఆలోచించండి. మనం ఏ దానికి కూడా భంగం కలిగించకూడదు. కాబట్టి అందరూ మట్టి విగ్రహాలు వాడితే ఆ మట్టి నీళ్ళలో తొందరగా కలిసిపోద్దు. కాబట్టి అటు నీళ్ళకు కానీ ఆ చెరువుల్లో ఉండేటువంటి జీవరాశులకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. కాబట్టి అందరూ మట్టి విగ్రహాలను వాడాలని కోరుతున్నాం. అదేవిధంగా మనం ఇళ్లలో అయితే ఇటువంటి మట్టి విగ్రహాలను వాడిన దానివల్ల వినాయక చవితి అయిపోయిన తర్వాత దీన్ని మన ఇళ్లలో ఉన్నటువంటి పూల కుండీలో కూడా నిమజ్జనం చేయొచ్చు. నిమజ్జనానికి మనం ఎక్కడో సముద్రం దగ్గరకో చెరువు దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి నీళ్ళ కుండీల్లో, పూల కుండీల్లో కనుక ఈ మట్టిని వేసి నీళ్లు పోస్తే ఆ పూల కుండీలను కరిగిపోతుంది. కాబట్టి ఇంకా మరికొందరు మాట్లాడారు. గూడూరు పట్టణంలో ముఖ్యంగా మేము మీటింగ్ పెట్టి చెప్పదలిచింది ఏంటంటే, గూడూరు ప్రజలందరూ ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే వాడమని ప్రతి కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే వాడండి. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడినే వాడండి. దయచేసి మట్టి వినాయకుడినే వాడండి. కెమికల్ ఉన్న వినాయకుని వాడినందువల్ల గూడూరులో వాటర్ పొల్యూషన్ అయ్యి అందరికీ పొల్యూషన్ వల్ల అందరికీ ఇబ్బందులు జరుగుతుంటాయి. అందుకని వాడవాడల ఇళ్లల్లో వినాయక ప్రతిమలను పెట్టుకుంటుంటారు. ఈ పూజలు చేసే సందర్భంగా పండుగ అనేది పవిత్రతను పెంపొందించే విధంగా ఉండాలి, కానీ మానవ మనుగడకు ప్రమాదం జరిగే విధంగా ఉండకూడదు.
ఈ ప్రతిమలని మన ఇళ్లలో కానీ ఈదులో కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసే ప్రతిమల్ని ఇప్పటికీ కూడా వాడుతున్నారు. ఇవి పర్యావరణానికి చాలా ప్రమాదం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కలపడం వల్ల ఇవి నీటిలో కరగవు, తత్ఫలితంగా కాలుష్యాన్ని పెంపొందిస్తాయి. వీటిలో వాడే సహజ రంగులు వాడతారు. వీటిల్ని ఈ సహజ రంగులు నీటిని కాలుష్యం చేస్తాయి, జలచరాలకు కూడా చాలా ఇబ్బంది. కావున మనమందరం మట్టి విగ్రహాలనే వాడవాలని జన విజ్ఞాన వేదిక కొన్ని సంవత్సరాలుగా ప్రచారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో నాగరాజు, సుబ్బారావు, అరుణ్ కుమార్, మస్తాన్, సుమన్ రెడ్డి, ఇబ్రహీం, రజనీకాంత్, శ్రీనివాసాచారి, పసల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలకు యూనివర్సిటీ హోదా వచ్చిందని, ఇది ఎంతో గర్వకారణంగా భావిస్తున్నామని యూనివర్సిటీ ఛాన్సలర్ వంకి అరవింద తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ ఏడాది కళాశాలలో చేరే వారికి ఆదిశంకర యూనివర్సిటీగా సర్టిఫికేట్లు వస్తాయని వివరించారు. గూడూరులోని బాలాజీ నగర్ లో ఉన్న ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ పురస్కరించుకుని పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివెత్తి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, పెంచులయ్య, నాగరాజు, మల్లికార్జున, ఇంతియాజ్, విజయ, నాగేంద్ర, కృష్ణారెడ్డి, కేఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం ఆయన కుమారుడైనటువంటి పొనక మల్లికార్జున రెడ్డి గారి దాతృత్వంతో ప్రతి నెలా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రగతి సేవా సంస్థ నందు ఒక 15 మంది నిరుపేదలైన మహిళలకి 18 రకాల పని సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. మన మల్లికార్జున రెడ్డి గారు ఇట్లాంటి కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థను చాలా నిర్వహించడం జరుగుతుంది. ఇదైతే శాశ్వత కార్యక్రమం. ప్రతి నెలలో ఒకరోజు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి పొనక ఆదిశేషారెడ్డి గారిని గుర్తు తెచ్చుకోవడం, ఆయన ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం. లక్ష్యం సేవా ప్రమాదానికి మంచి ఉద్దేశంతో మా అధ్యక్షుడు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ దాంట్లో సందర్భంగా మా ప్రగతి సంస్థలో ఉన్న 3 ప్రతి నెల పర్మనెంట్ ప్రాజెక్టులు కాబట్టి పలు సరుకుల కార్యక్రమాన్ని ఈరోజు అందిస్తున్నాం. ఎందుకంటే రేపు వినాయక చవితి రోజు అందరూ మంచిగా ఆహారం వండుకొని హాయిగా పూజ చేసుకుని ఉండాలని చెప్పిన ఉద్దేశంతో మా కుటుంబ సభ్యుడు మల్లికార్జున రెడ్డి వాళ్ళ నాన్న ఆదిశేష జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. ఆ ఆదిశేష గారి ఆత్మ శాంతించాలని, అదేవిధంగా మల్లికార్జున రెడ్డి కుటుంబంకి ఆ భగవంతుని ఆశీస్సులు, వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా ఈరోజు కూడా పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం మా తమ్ముడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో 18 రకాల పలు సరుకులు 15 మందికి చక్కగా ఇవ్వటం జరుగుతుంది. మా మల్లికి ప్రత్యేక అభినందనలు. ఈ రేపు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ మంచి పలు సరుకుల్ని మనం ఇవ్వటం జరుగుతుంది. దాంతోపాటు కొంతమందికి మా తమ్ముడు కొన్ని బెడ్షీట్లు, కొన్ని శారీస్ కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషమైన విషయం. మళ్ళీ చిన్నవాడైనా కూడా పెద్ద మనసు, వయసుతో సంబంధం లే సహాయం చేసేదానికి, అందువల్ల చాలా గొప్ప వ్యక్తిగా భావిస్తూ, అదేవిధంగా ఆరోగ్యరీత్యా దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, వ్యాపార రీత్యా ఇంకా మా తమ్ముడు మంచి సంపాదన ఉండాలని దేవుడు దయ వల్ల మంచి పొజిషన్లో ఉంటే ఇలాంటి కార్యక్రమాలకి మరి ఎన్నో చేయగలుగుతాం. ఎందుకంటే గతంలో ఆడవాళ్ళకి వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన ఉల్లాస్ పథకం ప్రధాన ఉద్దేశమని ఎంపీడీఓ మారేల భవానీ తెలిపారు. రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయంలో
ఉల్లాస్ కార్యక్రమంపై మండల స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ అక్షరాస్యత, ఆరోగ్య సంరక్షణ, అవగాహన, కుటుంబ సంక్షేమంతో పాటు తదితర జీవన నైపుణ్యాలతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఉల్లాస్ పథకం లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ అధికారులు కృష్ణకిషోర్, సూపర్వైజర్ రాజశేఖర్, మండల ఉల్లాస్ శిక్షణ అధ్యాపకులు శ్రీనివాసులు, ఏపీఎం చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు చదివే వాళ్ళకైతే ఈజీ లాగా ఉంటాయి లేకపోతే దాన్ని ఏం చేస్తాం, బయోమెట్రిక్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు అన్నీ అడ్వాన్స్ అయిపోయినాయి కదా. ఏటీఎం కార్డు కానివ్వండి, ఏటీఎం కార్డు లేకపోయినా కూడా ఏటీఎంలోంచి మనం డబ్బులు తీసుకోవచ్చు, యోనో యాప్ అని ఇట్లా రకరకాల అన్నీ వచ్చున్నాయి కదా. సో అటువంటి అంశాల గురించి వాళ్ళకి నేర్పించడం, కొన్ని భాగాలు చెప్పుకున్నాం. తర్వాత అదేవిధంగా ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకులకు పోతే ఫామ్స్ ఎలా ఫిల్అప్ చేయాలా, సో లాస్ట్ 2 పాఠాలు 7 ఇటువంటి అంశాల మీద వాళ్ళకి అంటే ప్రజలకు ఉపయోగపడాలి. మనకి బోధించేది కేవలం పదాలు నేర్పించడం వాడే కాకుండా వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడాలని అటువంటి అంశాలు కూడా లాస్ట్లో చేయొచ్చు. అందరికీ తెలుసు, ఈ ఉల్లాస్ ప్రోగ్రాం గత సంవత్సరం కూడా మనం జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనము అంగన్వాడీ ద్వారా మరియు వెలుగు సిబ్బంది ద్వారా ఎంతో మంది నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం జరిగింది. వాళ్ళకి ఒకరోజు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో పాస్ అయిన వాళ్ళకి మనం సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాము. ఇవన్నీ కూడా వెలుగు ద్వారా జరిగింది. ప్రస్తుతానికి ఈ సిబ్బంది అందరూ కూడా వెలుగు సిబ్బంది ప్లస్ అంగన్వాడీ సిబ్బంది మన MGNREGS లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కలిసి కూడా ఇక్కడ టీచర్స్ లాగా మన దగ్గర గ్రూప్లు ఏర్పడి 10 మందికి అక్రమంగా సస్పెండ్ చేసిన కండక్టర్ శ్రావణ్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ డిపో అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు కోరారు. గూడూరులోని ఆర్టీసీ డిపోలో యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం కూడా ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణ, గౌస్, గాంధీ, సందాని, ప్రభాకర్, కమలాకర్, గురవయ్య, వెంకటేశ్వర్లు, రమేష్, సుధాకర్, శేఖర్, సినారెడ్డి, రవి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. మానుకోవాలి కిలోమీటర్లు పెంచారు, వెంటనే మానుకోవాలి కిలోమీటర్లు. నేషనల్ మజ్దూర్ యూనియన్ రికార్డు రోజున ధర్నా 2వ రోజు కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నాము. దాని గురించి ఎటువంటి స్పందన చేయకపోవడంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా డిపో మేనేజర్ గారు స్పందించి ఎక్కడ రద్దు చేసి అతను డ్యూటీ ఇవ్వాల్సి కోరుకుంటున్నాము. చిన్న విషయానికి ఈ విధంగా సస్పెండ్ చేసుకుంటూ పోతే ఈ స్త్రీశక్తి పథకంలో ఎంత హడావుడి, కండక్టర్ ఎంత ఒత్తిడి ఉంటుంది అవన్నీ ఒకసారి ఆలోచించి శ్రావణ్ కుమార్ని మానవతా డిపోను ఆలోచించి అతను లిఫ్ట్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2వ రోజు ఈ ప్లకార్డుల ప్రదర్శన కార్యక్రమం జరుగుతున్నది. మరి ముఖ్యంగా మేము గత కొన్ని రోజులుగా ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేనేజ్మెంట్ వారు 1/2019 సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేయట్లేదనేసి, అదేవిధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము ఒక లెటర్ ఇచ్చాము. లెటర్ ఇచ్చిన తర్వాత డిపో మేనేజర్ ఈ రోజు వరకు కూడా దాని మీద పిలిచి కానీ ఎటువంటి స్పందన లేదు. అందువల్ల ఏంటంటే ఈ కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇంకా 2 రోజుల తర్వాత మళ్ళీ మేము రిలే ఫాస్ట్లో కూడా వెళ్తూ ఉన్నాము. అదేవిధంగా మేము చెప్పాము, కిలోమీటర్లు ఇప్పుడు ఉండే కిలోమీటర్లు ఎక్కువ సార్. ఇలా మహిళలకు ఫ్రీ ఇచ్చిన తర్వాత స్త్రీశక్తి పథకం ఏర్పాటు చేసిన తర్వాత చాలా ఎక్కువగా లోడ్ అవుతున్నాయి, టయాలు సరిపోవట్లేదు, కనీసం డ్రైవర్లకి కండక్టర్లకి భోజనం చేసేదానికి కూడా టైం చాలట్లేదన్న చెప్పినా కానీ దాని మీద ఒక లెటర్ పూర్వకంగా ఇస్తే సార్ బలవంతంగానే కిలోమీటర్లు పెంచాల్సిందే అని చెప్పే ఉద్దేశంతో సార్ కిలోమీటర్లు పెంచడం జరిగింది. అదేవిధంగా పొదలకూరు రోడ్డు పూర్తిగా రోడ్డు అంతా డ్యామేజ్ అయిపోయింది. ఆ లైన్లో బస్సు పోవాలంటే 1.5 గంట ప్రయాణం పడుతుంది. 1.5 గంట నుంచి 1.25 గంట. ఇప్పుడు లోడ్ అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ టైం కూడా పడుతుంది. అటువంటి లైన్లో నేను ఎక్కువ కిలోమీటర్లు చేస్తాను, ఎంత టైం అయినా నాకు ఇబ్బంది లేదు, మీరు ఎన్ని గంటలకైనా దిగండి, ఏమైనా చేసుకోండి. ఒంగోలులో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పాల్గొన్నారు. ఎస్సీ సంఘాల నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చింతామోహన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు సరికాదని వివరించారు. జై
కాదు. ఇది దేశ విభజనకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? ఉత్తర భారతదేశంలో మాదిగలు ఎక్కువ, దక్షిణ భారతదేశంలో మాలలు ఎక్కువ. ఈ విధంగా విభజిస్తే దేశం రెండయ్యే అవకాశాలు ఉన్నాయి. దూరపు చూస్తూ పోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను. తోటపల్లి గూడూరు మండలం కొత్త కోడూరు బీచ్ ప్రాంతంలో ఉన్న పరిశుద్ధ కోడూరు వేలాంగిని మాత జన్మదిన మహోత్సవాలు వచ్చే నెల 6వ తేదీ నుండి 3 రోజుల పాటు వైభవంగా జరుగుతాయని డైరెక్టర్ పినిపాటి లూకాస్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆహ్వాన పత్రికలు విడుదల చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. 29వ తేదీ నుంచి ప్రత్యేక బస్సులు ఆర్టీసీ ఆత్మకూరు బస్ స్టాండ్ ఉంది కదా, అక్కడ నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయి. తర్వాత 6, 7, 8 గంటకు ఒక బస్సు ఉంటుంది. అక్కడ నుంచి గంటకు ఒక బస్సు ఉంటుంది. కొన్నిసార్లు ఒకవేళ ప్రయాణికులు లేరు అంటే కొంతసేపు ఆపి తర్వాత మళ్ళీ ప్రయాణికులు వచ్చిన తర్వాత వేస్తామని చెప్పి ఆర్టీసీ పోలీస్ ప్రొటెక్షన్ మన సిఏ గారిని కలిసాము. ముత్తుకూరు సిఏ గారు రవినాయక్ గారిని కలిసాము. తర్వాత తోటపల్లి గూడూరు ఎస్ఐ గారిని వీరేంద్ర గారిని కూడా కలిసాము. లెటర్ ఇవ్వటం జరిగింది సెక్యూరిటీ గురించి. 6, 7, 8 తేదీలకు సెక్యూరిటీని అడిగాము. పోయిన సంవత్సరం కూడా దాదాపుగా 100 మంది పోలీస్ ప్రొటెక్షన్ పొందింది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అరేంజ్ చేస్తాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువైన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా పంగులూరు పద్మనాభం జ్ఞాపకార్థం పంగులూరు పరిమళ కుమారులు వాసు వెంకట్ వ్యవహరించారు. సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా స్వర్గీయ పంగులూరు పద్మనాభం గారి జ్ఞాపకార్థం వారి సతీమణి పరిమళమ్మ గారు అన్నదానాలు చేశారు. వారి కుమారుడు చిరంజీవి వాసు గారు వెంకటేశ్వర గారు అన్నదానం చేశారు. ప్రతి సంవత్సరం మనకు వారి తండ్రి జ్ఞాపకార్థం మనకు అన్నదానం చేశారు కాబట్టి వాళ్ళకి భగవంతుడు ఆయుధాలు చేసేదారు. గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 9,636 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 77,088 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,17,80 రూపాయలుగా పలికింది. ఇక గ్రాము వెండి ధర 123 రూపాయల 10 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీకి కష్టపడి పనిచేసే వారికే తగిన గుర్తింపు ఉంటుంది. వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చవితి వేడుకలకు అంతా సిద్ధం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా గూడూరు పట్టణంలో వినాయక ప్రతిమలు, పూజా సామాగ్రి ఏర్పాటు, కొనుగోలుతో సందడి వాతావరణం. మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలనే వాడండి. గూడూరులోని గడియార స్తంభం వద్ద గోడ పత్రికలు ఆవిష్కరించి వివరించిన జేవీవీ ప్రతినిధులు.
ఇంజనీరింగ్ కళాశాలకు యూనివర్సిటీ హోదా. గూడూరు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన యూనివర్సిటీ ఛాన్సలర్ వంకి అరవింద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.